నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను వారానికి ఒకసారి తెలంగాణలో ఒక పల్లెటూరు లాంటి చిన్న టౌన్‌కి వెళ్ళి అక్కడ రోగులను చూస్తూ ఉంటా. 3 రోజుల క్రితము వెళ్ళగా ఒక పెద్దావిడ 60 ఏళ్ల ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఆవిడ చాలా యాజిటేటెడ్‌గా కనిపిస్తోంది. సో, ఆవిడని ఇంకొకళ్ళు ఎవరో తీసుకొచ్చారు. వాళ్ళు చెప్తారు కదా! అంతా చూసి మాట్లాడేసిన తర్వాత ఈవిడేం మాట్లాడట్ల. పక్కన ఆయన చెప్పాడు, "ఏవండీ అసలు సంగతి ఏంటంటే ఈవిడ యాజిటేటెడ్ కంటే చాలా ఆందోళనగా ఉంది. బీపీ పెరిగిపోయింది. ఈవిడకి బీపీ పెరిగిందని నా దగ్గరికొచ్చింది." ఆయన చెప్తున్నాడు, "ఈవిడ బీపీ పెరగడం కాదండి. అసలు విషయం ఏంటంటే ఈవిడ ప్రతిరోజు కల్లు తాగకుండా ఉండలేదు. ఆ కల్లులో నాకు తెలిసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ కల్లులో ఆల్ప్రాక్స్ అనేటటువంటి ట్యాబ్లెట్‌ని కలుపుతున్నారు. దాంతోటి అడిక్షన్ పెరిగిపోయి ఈవిడ తీవ్రమైనటువంటి ఆ కల్లు మానేసింది ఒక వారం రోజులుగా. సో, మానేయడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతోంది" అని చెప్పారు. సో, మనం ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టి ఈ ఆల్ప్రాక్స్ అనేటటువంటి టాబ్లెట్ కల్లు గురించి కాకుండా ఆల్ప్రాక్స్ అనేటటువంటి టాబ్లెట్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు? కల్లులో కలిపింది పక్కన పెట్టి మామూలుగా ఇప్పుడు గత 25 ఏళ్లుగా నిద్ర పోవడానికి సహాయం చేయడానికి ఆర్ఎంపీల దగ్గర నుంచి పాత తరం డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎంబీబీఎస్లు, ఎండీలు కానివ్వండి, పాత తరం డాక్టర్లు సర్వసాధారణంగా ఈ రోజు దాకా వాళ్ళు ఇచ్చేటటువంటి ట్యాబ్లెట్టే ఈ ఆల్ప్రాక్స్ ట్యాబ్లెట్. ఆల్ప్రాక్స్ అంటే ఆల్ప్రాజోలామ్ అనేటటువంటిది మందు పేరు. రకరకాల పేర్లతో ఆల్ప్రాక్స్, ట్రైకా అని, ఆల్జోలామ్ అనో రకరకాల పేర్లతో అది అమ్మబడుతోంది. ఆల్ప్రాజోలామ్ అనేటటువంటిది మందు పేరు. ఇది పాత తరం ట్యాబ్లెట్. సో, అది యాక్చువల్గా నిద్ర తెప్పించేటటువంటి మందు కాదు. అది కాదు, ఆందోళన తగ్గించే ట్యాబ్లెట్. సో, మైండ్ని కాస్త కామ్ చేస్తుంది. మైండ్ కామ్ చేస్తే వెంటనే ఏమవుతుంది? శరీరం కామ్ అవుతుంది. శరీరం కామ్ అవ్వడాన్నే మనం రిలాక్స్ అవ్వడాన్ని మనం నిద్ర అంటాం. సో, ఈ నిద్ర రావడానికి నిద్ర తెప్పించే మందు కాదు. నిద్ర తెప్పించే మందులు వేరే ఉన్నాయి. ఇది జస్ట్ ఆందోళన తగ్గించే ట్యాబ్లెట్ మాత్రమే. కానీ ఈ ట్యాబ్లెట్ చెప్పాక పాత తరమైనటువంటి ట్యాబ్లెట్ కనీసం నాకు గుర్తుండి ఒక 30-35 ఏళ్ళగా ఇది ప్రిస్క్రైబ్ చేయబడుతోంది చాలామందికి. ఈ రోజుకి కూడా నా దగ్గరకు వస్తారు పేషెంట్లు. రాత్రిపూట నేను ఒక ట్యాబ్లెట్, సగం ట్యాబ్లెట్ ఈ ట్రైకానో ఆల్ప్రాజోల్ వేసుకోకపోతే నాకు నిద్ర పట్టదండి అని. ఇది ప్రతిరోజు చూస్తాను ఈ ప్రాబ్లమ్ని. సో, ఇది ఎక్కువగా డిపెండెన్సీ అంటే ఏమిటి? ఈ మందులు వేసుకోకపోతే నిద్ర పట్టదు అని చేసేటట్టు పాత తరం ట్యాబ్లెట్ కదా. సో, దాని తర్వాత దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇది ఇంకా చీప్ కాబట్టి చాలామందికి అలవాటు అయిపోవడం వల్ల ఒకటి తక్కువ కాస్ట్, ఒకటి ఇది నడుస్తోంది. ఈ ట్యాబ్లెట్ వేసుకోగా కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ ట్యాబ్లెట్ వల్ల వచ్చేటటువంటి నిద్ర తగ్గిపోతుంది. సో, ఇంకా కొంతకాలానికి ఏమవుతుందంటే ట్యాబ్లెట్ వేసుకోకపోతే నిద్ర పట్టదు. ఇంకా కొన్ని నెలలకి ఏమవుతుందంటే ట్యాబ్లెట్ వేసుకోకపోతే తీవ్రమైనటువంటి ఆందోళనతో బీపీ పెరిగిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి నేను చూసిన ఆవిడలాగా. సో, ఇవి 3 స్టేజెస్ అనమాట. మొదటిది ఏమిటి? విత్డ్రాయల్ అంటే సెకండ్ది అనుకోండి. మొదటిది ఏమిటి? ట్యాబ్లెట్ వల్ల వచ్చేటటువంటి నిద్ర తగ్గుతుంది. దాన్ని ఏమంటారంటే టాలరెన్స్ అంటారు. టాలరెన్స్ అంటే మందు ఉంది కానీ మందు వల్ల వచ్చే ఎఫెక్ట్ తగ్గిపోయింది. ఇది ఎప్పటికి వస్తుందంటే మొదలుపెట్టినటువంటి 2 నుంచి 4 వారాల దాకా, నెలలోనే మ్యాక్సిమమ్ ఈ మందు పనిచేయడం తగ్గిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది? మీరు డోస్ పెంచడానికి యూజువల్గా ఏమంటారు, నాకు అంత ట్యాబ్లెట్ సరిపోవట్లేదని చెప్పేసి మీరే డాక్టర్ చెప్పకపోయినా ఇంకొక ట్యాబ్లెట్ తీసేసుకోవడం మొదలుపెడతారు. సో, రెండవ స్టేజ్ ఏమిటి? ట్యాబ్లెట్ వేసుకోకపోతే నిద్ర రాదు. దాన్ని డిపెండెన్స్ అంటారు. మొదటిది చెప్పదు. రెండో స్టేజ్ ఏమిటి? ఇక ట్యాబ్లెట్ వేసుకోకపోతే వాళ్ళు నిద్ర పట్టదు. సో, నిద్ర పట్టక ఇక 2-3 దాకా దొల్లి సరే ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుందని ట్యాబ్లెట్ వేసేసుకుంటారు బేసికలీ. సో, నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఈ నిద్ర పట్టడమే కదా రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏంటంటే ఆ మైండ్లో ఉన్నటువంటి సిమ్టమ్ నిద్ర పట్టకపోవడం శరీరం మీదకి వస్తుంది. అంటే ఏమిటి? ఆందోళనలాగా రావడం, సడన్గా భయం వేసేయడం, బీపీ పెరిగిపోవడం, చేతులు వణకడం, చెమటలు పట్టడం. అది లాస్ట్ స్టేజ్. దాన్ని ఫిజికల్ డిపెండెన్స్ అంటారు. అంటే శారీరకంగా కూడా మందు లేకపోతే ఆల్కహాల్ లేకపోతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. తీసుకుంటూ అది దొరకకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ట్యాబ్లెట్ వేసుకోకపోతే కూడా అలాంటి మార్పులు వస్తాయి.
చాలామంది ఇవి సైకాట్రీ క్లినిక్స్కి పంపించి మందు నుంచి వాళ్ళని వదలగొట్టడానికి ఏం చేయాలన్నటువంటి స్టేజ్కి కూడా చాలామంది వెళ్తారు. నిజానికి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లలో చూసేటటువంటి డ్రగ్ డిపెండెన్స్ ఈ రియాక్షన్స్తో వచ్చేవాళ్ళు కానివ్వండి, కొండకొచ్చో కొంతమందికి సూసైడ్ అటెంప్ట్స్ చేయడానికి 60% యొక్క ఈ ఎమర్జెన్సీ విజిట్స్ ఈ ట్యాబ్లెట్ వల్లనే వస్తున్నాయి. నేను జనరల్ మెడిసిన్ చదివే రోజుల్లో, ఇప్పుడు కాదు, ఒక 25 ఏళ్ళ క్రితం, ఆ రోజుల్లో కూడా సర్వసాధారణంగా చూసేవాళ్ళం ఇట్లాంటి ట్యాబ్లెట్లు మింగి రావడం చిన్నవాళ్ళు, అట్లాగే ఈ ఎఫెక్ట్స్తో వచ్చినటువంటి పెద్దవాళ్ళు. సో చెప్పేదల్లా ఒకటే, ఇప్పటికీ కూడా ఈ మందు వాడుతున్న వాళ్ళందరికీ కూడా అలవాటు అయిపోయింది కాబట్టి కొన్ని వేసుకుంటున్నారు. కానీ దాని మీద ఆధారపడడం తగ్గించుకునేటటువంటిది అంత తేలిగ్గా మీరు చేయలేరు. దానికి మీకు సాయం కావాలి. అది సైకాట్రిస్ట్ ద్వారా సైకాట్రిక్ సెంటర్స్లో ఉన్నటువంటి అడిక్షన్ సెంటర్స్లో మీరు అంటే ముందు సైకాట్రిస్ట్ని మీరు కనుక కన్సల్ట్ చేసినట్లయితే, సో దీన్ని మెల్లగా వదిలించడం ఎట్లా, ఈ మందు తగ్గించుకుంటూ వేరే మందులు యాడ్ చేయడం ద్వారా ఈ మందు మీద ముందు మీకు డిపెండెన్స్ తగ్గించి, ఆ మందు మీద ఆధారపడడం తగ్గించి, మీ శారీరక రియాక్షన్స్ తగ్గించి మెల్లగా తీసేయడం జరుగుతుంది ఒకేసారి. ఇప్పుడు ఈ వీడియో చూసి డాక్టరు ఈ ట్యాబ్లెట్ డేంజర్ అన్నాడు, నేను ఆపేస్తానంటే అది మీకు రియాక్షన్స్ రావచ్చు. సో దీన్ని మెల్లగా తగ్గించడం ఎట్లా అని మీరున్నటువంటి ఏరియాలో మానసిక వైద్య నిపుణుల్ని, సైకాట్రిస్ట్ అంటారు, వాళ్ళని కలిసి ఈ ప్రాబ్లం చెప్పినట్లయితే దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని మందులు ఉంటాయి బ్యాలెన్స్ చేయడానికి. దీని లాంటిది ఇంకొకటి ఉంది, క్లోనాజిపామ్ అని, సో లేకపోతే గాబాపెంటిన్ అని, లేకపోతే ఇంక సైకాట్రిక్ కాకుండా స్విట్స్ ట్యాబ్లెట్లు కొన్ని ఉన్నాయి, కార్బమజెపిన్ అని, లేకపోతే క్లోనిడిన్ అని, ఇట్లాంటి మందులు ఇవ్వడం ద్వారా మెల్లగా దీని ఎఫెక్ట్ తగ్గించుకుంటూ పోతారు. అప్పుడు ఇది ఒకటి వదిలిన తర్వాత అప్పుడు దీని ముళ్ళుతోనే తీయాలి కదా. సో బాగా దిగబడిపోయినటువంటి ముళ్ళుని ఇంకొక ముళ్ళతో మెల్లగా తీసి రెండింటిని పక్కన పారడం జరుగుతుంది. సో ఇది మీరు మీకుగా చేసేది కాదు కాబట్టి, సో దగ్గర ఉన్నటువంటి మానసిక వైద్య నిపుణులు కన్సల్ట్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని వాళ్ళు వదిలించగలరు. ఇది నాకు బాగానే ఉంది తీసుకుందాం అనుకోకండి. ఇది చెప్పినట్టుగా మెల్లగా మీకు ఈ ఫిజికల్ డిపెండెన్స్ అయ్యేటటువంటి రిస్క్ ఒకటి ఉంది. ఒకరోజు ట్యాబ్లెట్ తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు. మీరు ఏ ప్రయాణాల్లోనూ ఉన్నప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, లేకపోతే మీ ఏ పెళ్ళిళ్ళల్లోనూ మీరు ఒక్క ట్యాబ్లెట్ మర్చిపోయారైతే ఇంక అవుట్. అలా ఉండకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి మీకు రాకూడదు అంటే నేను చెప్పినటువంటి ఇది విన్న తర్వాత మీరు భయపడకుండా దీని నుంచి మీరు ఇన్ఫర్మేషన్ సేకరించి మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.